హాయ్ అండి, నేను మీ కోనసీమ అమ్మాయి. ముందుగా అందరికీ హ్యాపీ భోగి. రోజు మా అక్క వాళ్ళ పిల్ల లేచి మమ్మల్ని లేపేది, కానీ ఈరోజు మేమే తనని లేపి భోగి స్నానం చేయించాం. ఇంకా మా అక్క వాళ్ళిద్దరు పిల్లల్ని రెడీ చేసేసి భోగి మంట దగ్గరికి వెళ్ళిపోయాం. భోగి మంట దగ్గరికి వెళ్ళి భోగి పిడకలు వేసాం. మీలో ఎంతమంది భోగి పిడకలు భోగి మంటలో వేశారు కామెంట్ చేయండి. భోగి మంట దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోకుండా ఉంటామా? అలాగే అయినవెల్లి గుడికి కూడా వెళ్ళామండి. ఇక్కడ చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారంటే గుడి అంతా పూల వర్షంలా మెరిసిపోతుంది. స్వామివారిని దర్శనం చేసుకొని మేమైతే బయటకు వచ్చేసామండి. మా ఊర్లో ఎవ్రీ ఇయర్ సంక్రాంతి సంబరాలు ఉంటాయి. అలాగే ఈ ఇయర్ కూడా పెట్టుకున్నాం. ఈ మధ్య వీడియోస్ డైలీ పోస్ట్ చేయడం కుదరడం లేదండి, కానీ ఇప్పటి నుంచి అలా జరగదు. ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ కానీ రీల్ కానీ అప్లోడ్ చేస్తాం. సంక్రాంతికి సంబరాలకి కావాల్సినవన్నీ మేము రెడీ చేసుకున్నామండి. ఇంకా పొంగల్కి కావాల్సినవన్నీ మేము ఏర్పాటు చేసుకున్నాం. ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగించి కొబ్బరికాయ కొట్టి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దామని. మనం ఫస్ట్ డే సెలబ్రేషన్ చేసుకున్న ముందుగా కొబ్బరికాయ కొట్టడం మన ఆచారం కదా. ఇక్కడైతే పాలు వేసి పాలు పొంగిస్తున్నాం. పాలు చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. చెరుగడతో తిప్పాలంట కదా, అలా ఎందుకు తిప్పుతారు? మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మా వాళ్ళని ముగ్గులు పెట్టమంటే ఏం చేశారో చూడండి. ఈ ముగ్గుల్లో ఎవరో మిస్ అయ్యారు. ఆ ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీనికి కంటిన్యూషన్ పార్ట్ 2 ఉంది. మా ఈ సంక్రాంతి సంబరాలు మీరు చూడాలనుకుంటే ఇప్పుడే నా అకౌంట్ని ఫాలో చేయండి. సరేనండి, మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2లో కలుద్దాం. అండ్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.